బాబాయ్ మచ్చ మచ్చ అంటూ ఆ పిచ్చిది నా గుండెల్లో చిచ్చు పెట్టిందిరా. అది చిచ్చు కాదు బాబాయ్, ప్రేమ ఉచ్చు. కత్తిరేసిన కార్డు కొట్టిన కళ్ళ ముందే మెదులుతోందిరా. నా ప్రాణాలు తోడేస్తోంది. చూడు, ఎవరైనా మచ్చున్న మనిషి కనబడితే నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే మేడం. బాబాయ్ అదిగో మచ్చ. అయితే మచ్చ మనిషి వాడేనంటావా? వీడిని గనక నీ మరదలు చూసిందనుకో, నా పెళ్లి క్యాన్సిల్. నేను హిమాలయాల్లో పేకాడుకోవాలి. వాడిది ఒరిజినల్ కాదో తెలుసుకురా. గురువేరు గురువేరు, ఇది పుట్టుమచ్చా లేక పెట్టుమచ్చా ఒకసారి చూడొచ్చా? ఉమ్ముతో తుడవచ్చా? నీకెవన్నా పిచ్చ? అమ్ము కొంపలు అంటుకున్నాయి. మరదలా, నా ప్రేమ వరదలా. అవును నిజమే, నువ్వు నవరాత్రిలో సావిత్రివే, నేను మోగబరసులో నాగేశ్వరరావుడే. మనది విచిత్ర బంధం, చిన్ననాటి స్నేహం, మాంగళ్య బలం. ఉండమ్మా బొట్టు పెడతా. యావండి ఆవిడొచ్చింది, మహాజనానికి మరదల పిల్ల. బాబా ఎందుకు కొట్టావు? ఆ ఒక్కటి అడక్కు. అది ఏది? నా వెనక నించకపోతే వాడిని ఫాలో అయి పట్టుకోవచ్చుగా. నేను అంగరక్షకుడు మాత్రమే. కర్మ. ఏంటమ్మా నీరసంగా ఉన్నావు? ఏం లేదు తాతయ్య, దొంగ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆడపిల్లల్ని మోసం చేస్తున్న ఒక నేరస్తుని పట్టుకోవాలని ట్రై చేశాను. జస్ట్ మిస్ అయ్యాడు. ఇలా దేశంలో ఉన్న ఆడపిల్లల జీవితాన్ని బాగు చేయడం తప్ప నీకంటూ భర్త సంసారం అక్కర్లేదా? నేనేం పెళ్లి చేసుకొని అనడం లేదే. ఎటొచ్చి నా పోలీసు ఉద్యోగాన్ని వ్యక్తిత్వాన్ని గౌరవించే మనిషి కావాలనుకుంటున్నాను. కావాలంటే దొరకడానికి అక్కడ తేరగా ఉన్నారే. అరే వంట వార్పు వచ్చి సంసార పక్షంగా ఉండే పిల్లలకి సంబంధాలు దొరకడం కష్టంగా ఉంటే, అలాంటిది ఉద్యోగం పేరుతో అర్ధరాత్రి అపరాత్రి వెళ్లి రౌడీల వెంట దొంగల వెంట పరిగెత్తే నీకు పెళ్లి ఎలా అవుతుంది? కాకపోతే పోనీ, ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బ్యాచులర్ లైఫ్ గడిపేస్తాను. ఈ రెటమత మాటలే వద్దంటున్నాను. రేపు పొద్దున్న నిన్ను కుర్రాడు చూడడానికి వస్తున్నాడు, అతను నీకు నచ్చుతాడు, నువ్వు అతన్ని చేసుకుంటున్నావు అంతే. తాత, మరి నా ఉద్యోగం గురించి నేను అతనికి చెప్పలేదు, నువ్వు కూడా చెప్పొద్దు. చెప్తే నా మీద ఒట్టే. చిచ్చే, ఈ ముసలాళ్ళు ఎప్పుడు ఇంతే. కోట్లలో వ్యాపారం, లాభం డాలర్లో. బ్రేక్ఫాస్ట్ బొంబాయిలో చేసి లంచ్కి లండన్లో దిగి డిన్నర్కి ఢిల్లీ వచ్చేసాడు. మరి ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు? టైం లేక. శాస్త్రి గారు, వారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి లోపలికి పంపించరా? ఈ కాలం పిల్లలు మరీ ఫాస్ట్, అన్నీ ముందుగానే తెలుసుకోనుకున్నారు. వెళ్ళండి సార్, వెళ్ళండి. పెళ్లి కాకుండా నాకు ఇలాంటి ఇష్టం ఉండవండి. పవిడి తీయకండి, నాకు చచ్చేంత సిగ్గు. ఒక్కసారి కళ్ళు తెరవండి. అబ్బే వద్దండి ప్లీజ్. నీ గురించి నాకు ముందే తెలుసురా రాస్కల్. చూడు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు. నా పని పూర్తయ్యేదాకా నవ్వుతూనే ఉంటావు, లేకపోతే ప్రాణం తీసేస్తాను. జాగ్రత్త. ఇద్దరు ఒకళ్ళనొకడు బాగా అర్థం చేసుకుంటున్నారయ్యో. మన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దగ్గరైపోతున్నారయ్యా. పెళ్లి సెటిల్ అయినట్టే. వీడు నెంబర్ 1 రాస్కల్. వీడి పెళ్లి నేను చేస్తాను సెల్లో. నన్ను వదిలిపెట్టి ఇన్స్పెక్టర్ అమ్ము, దీనంతటికి కారణం ఆ మీసాల గుండయ్య గాడు.